లంచ్ కని చెప్పి నేను పప్పుచారు చేశాను. పప్పుచారుతో పాటు కాంబినేషన్ ఏంటో తెలుసా? ఫిష్ ఫ్రై. ఇంకా చేయలేదు, చేస్తున్నాను. సో, తాలింపు కోసమని ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పప్పు అయితే భలే మరిగిపోతుంది అండ్ ఉడికిపోయింది కూడా. ఆల్రెడీ ఫైనల్‌గా వచ్చేసింది. తాలింపు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ అందులో పప్పు ఏదనుకుంటున్నారా? పప్పు అయితే అందులో స్మాష్ అయిపోయింది. ఇంకా తాలింపు లేట్ చేయకుండా సో, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ ఇంకేంటి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా తాలింపు వేసేసుకుంటున్నానండి. అది ఏ కలర్‌లో వస్తుందంటే కొంచెం బ్రౌనీగా వేగిన తర్వాత నేనైతే తాలింపు వేసేసుకుంటున్నాను. తాలింపు వేసినప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందండి పప్పుచారు అయితే. నిజంగా పప్పుచారు, ఫిష్ ఫ్రై అంటే కొంచెం చేపల చేపల వేపుడు అంటే మంచి డెడ్లీ కాంబినేషనే కదా! పప్పుచారు, ఉప్పు చేప అంటారు కానీ ఈ రోజుల్లో ఉప్పు చేప తిన్నామంటే ఇంకా ఆరోగ్యం అట్టెట్టెట్టో వెళ్ళిపోయినట్టే. సో, లేట్ చేయకుండా అయితే నేనైతే మంచి ఆకలి మీద ఉన్నాను. మార్నింగ్ నుంచి నేను ఏమీ తినలేదు. పనులే సరిపోయినాయి అని చెప్పి అన్నం వడ్డించేసుకొని ఇంకా ఫుల్‌గా తినడం స్టార్ట్ చేస్తున్నాను. ముక్క మాత్రం భలే ఉందండి. ఎందుకంటే మా జోయ కోసమని వాళ్ళ డ్యాడీ ముల్లు లేని చేప తీసుకొచ్చారనమాట. సింగిల్ ముల్లే ఉంటుంది. కానీ చాలా బాగుంది. పప్పుచారు మాత్రం భలే వచ్చింది. ఎందుకంటే మనకు అదొకటే వచ్చనమాట. రసం గురించి అంటారు. రసం అస్సలు రాదు. రసం గురించి మీకు ఇంకోసారి ఒక స్టోరీ మాత్రం డెఫినెట్‌గా చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫిష్ ఫ్రై రెసిపీ ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ చెక్అవుట్ మై ఛానల్. బాయ్ బాయ్.